హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సైలెంట్ లవ్ పార్ట్ 9 అండి. 1 to 8 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం 9th పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక సాయి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు కదా, అదైతే చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. ఇక ఇంటిని కూడా మంచిగా మార్చుకుంటాడు అనమాట. రీమోడలింగ్ చేసి మోడల్గా మార్చేసేస్తాడు. ఇక పద్దు పెళ్ళైపోయి 1 year అయితే అయిపోతుంది. ఇక అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక ఒక రోజు అయితే వస్తుంది. ఇక దాంతో వచ్చినప్పుడు, అన్నయ్య అంటే మా చెల్లి వాళ్ళ అంటే మా వారి వాళ్ళ చెల్లికి చాలా ఇష్టం అంట అమ్మ, పెళ్ళిలో చూసిందంట. ఇక రోజు వదిన సాయితో నా పెళ్ళికి నాకైతే ఓకే, ఒకసారి అడుగు అమ్మ వాళ్ళతో మాట్లాడు అని చెప్పేసి రోజు అడుగుతుందని చెప్పేసి ఇక సరోజమ్మతో చెబితే, ఇక ఏంటి వాడు అసలు చేసుకోడు, నీకు తెలుసుగా ఆ మోగదయం ఇక్కడే ఉందిగా, అసలు వాడు ఎందుకు చేసుకుంటాడు, సాయి చేసుకోడు అని చెప్పేసి సరోజమ్మ అయితే అంటుంది. సరే ఓ 10 రోజులు ఇక్కడికి పంపు చూద్దాం అనేసి అంటూ ఉన్నాం. కానీ ఈ విషయం ఈ లోపు ఏమైందంటే, ఇక ఆషాఢ మాసం వస్తే ఇక ఒక 4 రోజులు ఏడు ఉండడానికి పద్దు అయితే వస్తుంది. ఇక ఇంటికి రాగానే పద్దు ఎలా ఉన్నావు అని చెప్పేసి పూజ అయితే అడుగుతుంది. బాగానే ఉన్నానని చెప్పేసి అంటుంది. ఇక సరోజమ్మ అయితే, అల్లుడు ఎలా చూసుకుంటున్నాడు, బాగున్నాడా, బాగా చూసుకుంటున్నాడా, మొగుడిని మాట వినేలా చేసుకోవాలి అనేసి చెప్తూ ఉంటుంది. ఇంతలోకి సాయి అయితే వస్తాడు. ఏ పద్దు ఏంటి సన్నగా అయిపోయావు, తిండి పెట్టట్లేదా బావా అని చెప్పేసి అంటే, నీ మీద బెంగ పెట్టుకున్నాను రా అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. సరే రావే మా ఆఫీస్ చూపిస్తాను అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి ఇక కార్లో అయితే తీసుకెళ్తాడు. ఇక అంతా చూపిస్తాడు. అటు నుంచి అటు షాపింగ్ లాగా నీకేం కావాలో కొనుక్కో అని అంటే, ఇక పద్దు కూడా కొనుక్కుంటా పూజకు కూడా ఏమైనా కావాలేమో తీసుకోవే పద్దు అని చెప్పేసి అంటాడు. సరే అని ఏవో కొన్ని తీసుకునిద్ది. ఇక అన్న తనతో లవ్ మ్యాటర్ చెప్పవా అనేసి అంటూ ఉంటుంది. చెప్తాను అనేసి అంటూ ఉంటాడు. ఇక పద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పూజ ఈ గాజులు వేసుకొని నీకోసం తీసుకొచ్చానని చెప్పి పద్దు ఇస్తుంది. కాకపోతే ఏంటంటే చిన్న సైజు తీసుకొచ్చేసరికి అవి పట్టవు అనమాట. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, పట్టట్లేదని చెప్పి వేసుకొని చూపిస్తుంది. నీ సైజులు ఎవరికి తెలుసు అని చెప్పేసి కోపంగా ఇటు ఇచ్చేయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక 10 రోజులు అయిన తర్వాత ఇక వదిన అని అంటూ సరియు అయితే వస్తుందన్నమాట. అంటే ఇక పద్దు వాళ్ళ హస్బెండ్ చెల్లి. ఇక అలా వచ్చి, ఏంటి మా వాడి కోసం వచ్చావు కదా అని చెప్పేసి పద్దు ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక సరియు, అరే సరియు అంటే షాపింగ్ని తీసుకెళ్ళరా అని చెప్పేసి ఇక సాయికి చెబుతూ ఉంటుంది. పద్దు ఏవో కావాలంటుంది అని అంటే, సరే అని చెప్పేసి ఇక సరియు గలగల అలా మాట్లాడుతుంటే సరోజమ్మ తెగ సంతోషపడిపోతూ ఉండిద్ది. చూడవే పూజ, కోళ్ళంటే ఇలా ఉండాలి, తను రాగానే ఇల్లు చూడు ఎంత సందడిగా గలగలగల ఎలా మాట్లాడుతుందో, ఎప్పుడు మూగమొద్దులా మౌనంగా ఉంటే అసలు ఇంట్లో ఏం బాగుంటుంది, ఆ ఇంట్లో అమ్మాయి పరుగులు పెడుతూ ఉంటే లక్ష్మీదేవిలా ఉంది అని చెప్పేసి సరయుని చూసి అంటూ ఉంటే, పాపం పూజకి ఏడుపు అయితే వచ్చేస్తూ ఏడుపు మొహంతోనే లోపలికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆషాఢ మాసం కదా, ఇక గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి ఇక పూజ చేత రుబ్బించేసి పద్దుకు 2 చేతులకి కాళ్ళకి పెట్టమని చెప్తూ ఉంటుంది. ఇక సాయి ఇక సరియు ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళేసి ఇంకా రాలేదని చెప్పేసి పూజ ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు అయితే వాళ్ళిద్దరు నవ్వుకుంటూ అయితే వస్తారు. ఇక గోరింటాకు నాకు పెట్టవా పూజ అని చెప్పేసి సరియు పూజని అడిగి పెట్టించుకుంటుంది 2 చేతులకి. కొంతసేపటి తర్వాత సరియు చేతులు శుభ్రంగా కడుక్కుంటే ఇక గోరింటాకు చాలా ఎర్రగా పండుతుందన్నమాట. ఇక పద్దు సరోజమ్మ ఇద్దరు కూడా నీకు ఎర్రటి మొగుడు వస్తాడని చెప్పేసి అంటూ ఉంటే, ఇక సరియు పద్దుతో, మీ అన్న చామంచాయే కదా, ఎర్రగా ఏం లేడు కదా, మరి ఎర్రటి మొగుడు ఎలా వస్తాడు పద్దు అని చెప్పేసి అడుగుతూ నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇక పూజ తన చేతి మీద గోరింటాకుతో ఎవరికి కనిపించకుండా సాయి పూజ లాగా ఎస్పీ అనేసి రాసుకుంటుంది ఎవరు చూడకుండా. అది కూడా చాలా బాగా అయితే పండుతుంది, ఎవరికి తెలియకుండా కడిగేసుకుంటుంది. ఇక చాలా బాగా పండింది అనుకొని పూజ చేతిని చూసుకొని మురిసిపోయిద్ది. ఇక ఆ రోజు కూడా నెక్స్ట్ డే ఇక సరియు సాయిని చూసి ఇక ఒక్కసారిగా సరియు అడుగుతుంది, నాది చూసావు ఎంత బాగా పండిందో అని చెప్పేసి, చూడు సాయి అని చూపిస్తే సరియు నైస్ బాగా పండింది అని చెప్తా ఉంటాడు. ఇక పూజ నెక్స్ట్ డే ఆర్డర్ ఏదో రావడం వల్ల రెసిపీస్ చేస్తూ వంట చేస్తూ ఉంటుంది. ఇక సరియు ఏమో, సాయి నాకు బోరుగా ఉంది బయటికి వెళ్దామా అని అంటే, ఇక సరే రా వెళదాం అని చెప్పి తీసుకెళ్తాడు. ఇక పూజ అట్లానే చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు వెళ్ళడం. మనసంతా ఏదోలాగా ఉండి ఇక చేస్తున్న రెసిపీ సరిగ్గా చూడకుండా
ధ్యాస అంతా ఎక్కడో పెట్టేసరికి చెయ్యి మీద నూనె అయితే పడుతుంది. ఇక చెయ్యి అంతా బొబ్బలాగా ఎర్రగా అయిపోయిద్ది. ఇక సరోజమ్మ చూసి చూసుకోవాలి కదా అని చెప్పి తిడుతుంది. ఇక తనైతే ఇక డాబా మీదకి వెళ్ళి ఇక చాలా బాధపడిపోతూ చూసుకుంటూ చెయ్యిని ఏడుస్తూ ఉంటుంది. ఈ గాయం కన్నా గుండెల్లో పెద్ద సునామీలా ఉంది. సరియు సాయి క్లోజ్గా అలా తిరుగుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఏడుస్తూ ఉంటే ఈలోపు సాయి అయితే తిరిగి వచ్చేసి ఇక ఉండగా సాయి బాగా అలసిపోయాం అంతా తిరిగి నేను పడుకుంటాను, అందరు నిద్రపోయినట్టున్నారు, గుడ్ నైట్ అని చెప్పి సరియు కూడా వెళ్ళిపోతుంది. ఇక సాయి అయితే పూజ కోసం ఒక డ్రెస్ అయితే తీసుకొస్తాడనమాట. ఎక్కడుంది అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటే ఇక పైకి వెళ్ళి చూస్తే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని చెప్పేసి గబగబా వచ్చి చూస్తాడనమాట. ఏం లేదు అని చెప్పేసి లేచి కిందకి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా పూజ చేయి పట్టుకొని వెనక్కైతే లాగంగానే తను వచ్చి ఇక సాయి గుండెల మీద లాగా పడేసరికి తన కళ్ళల్లోకే చూస్తూ ఉంటాడు. ఏమైందని చెప్పేసి చెప్పు అని చెప్పేసి అలానే అయితే చూస్తా నెక్స్ట్ ఆ చెయ్యిని కూడా పట్టుకోలేలోపు నొప్పిగా అనిపించి ఒక్కసారిగా వెనక్కి తీసుకొని అమ్మ అనేసి అంటూ ఉంటే ఏమైంది చూపించని చూస్తే చెయ్యి అంతా బొబ్బలాగా కాలిపోయి అయితే ఉంటుంది. ఫస్ట్‌లో అయితే చూపించదనమాట. ఒకసారి చూడని అని అయితే చూస్తాడు. అసలే తెల్లని చెయ్యి కదా చాలా కాలిపోయినట్లు బొబ్బలాగా అయిపోతుంది. కాకపోతే గోరింటాకు అంత బాగా కాలినా గానీ ఎస్‌పీ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది సాయి చూస్తాడు. ఇక వెంటనే కిందకొచ్చేసి క్రీమ్ లాంటిది తీసుకెళ్ళి రాసి చూసుకోవా నీకేమన్నా అయితే ఏంటి అని చెప్పేసి తెచ్చిన డ్రెస్ చేతిలో పెట్టి కోపంగా కిందకెళ్ళిపోయి సరోజమ్మని అయితే అరుస్తాడు. దాని మీద అన్ని పనులు పడేసి అయిపోతే మీరేం చేస్తున్నారు, చూడు ఎలా చేయగలిందో అని చెప్పేసి ఇక అన్నం కూడా తినకుండా ఇక తిట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఇక పద్దు అయితే ఏంటి ఇంతలా ఫైర్ అవుతున్నాడు వీడని చెప్పేసి ఇంకా సర్లే వదిలేయమ్మా అనేసి ఉంటుంది. ఇలా ఆషాఢ మాసం అయితే అయిపోతుంది. ఇక పద్దు అయితే అత్తగారింటికి అయితే వెళ్ళిపోతుంది. ఇక సరీతో పెళ్లి గురించి మాట్లాడవా అని అంటే ఏంటి మాట్లాడేది, అసలు ఆడు చూసావా ఎంత కోపంగా అంటున్నాడో, తర్వాత చూద్దాం, అయినా ఆడి బిజినెస్లో ఇప్పుడిప్పుడే కదా నెలదొక్కుంటున్నాడు, చూద్దాంలే తర్వాత అని చెప్పేసి ఇక సరోజమ్మ శంకర్ వాళ్ళిద్దరూ కూడా పద్దునైతే వదిలిపెట్టడానికి అయితే ఊరు వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోతారు. ఇక పూజకు అన్ని చెప్పి మేము సాయంత్రానికల్లా జాగ్రత్తగా వస్తాము, ఇవన్నీ సర్దేసాయి, అవన్నీ పనులన్నీ చేసి పెట్టేసాయి అని చెప్తుంది సరోజమ్మ. ఇక సాయి కార్ తీసుకురాగానే బయలుదేరతారనమాట. ఇక ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక నాకు వేరే ట్రావెల్ ఉంది ఒకటి, నాకు ఫోన్ వచ్చిందని చెప్పేసి ఇక సాయి ఆగిపోయి మహేష్ని తీసుకెళ్ళి తీసుకురారా అమ్మ నాన్న అని చెప్పి మహేష్ని పంపించేస్తాడు. సాయికి ఇక వెంటనే ఇంటికి బయలుదేరి రావాలి అని చెప్పేసి పూజ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను నిజంగా ఈరోజు నా మనసులో మాట చెప్పేసేయాలి అని చెప్పేసి ఇంటికైతే వెళ్తే పూజ పని చేసుకుంటూ అయితే ఉంటుంది. ఈలోపు అసలు పూజ అని చెప్పి గట్టిగా అరుస్తూ వస్తే ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ చేసి అడుగుతుంది. ఇక తన వైపే చూస్తూ దగ్గరగా అయితే వెళ్తాడు సాయి. పూజ కంగారుగా ఏమైంది, ఏం కావాలి అని చెప్పేసి సైగ చేస్తున్నట్టు అడుగుతుంటే అసలు ఇంట్లో ఎవరూ లేరు, భయంగా ఉందనుకుంటూ కంగారుగా వెనక్కి అయితే వెళ్తుంది. ఇక సాయి ముందుకి తన మీదకే వెళ్తూ ఉంటే ఇక గోడ అయితే వచ్చేసి లాక్ చేస్తాడు. ఇక తన కళ్ళల్లోకి అయితే చూస్తూ తనని ఒకటి చెప్పు, అసలు ఇక్కడ ఎందుకున్నావు, నా కోసమే కదా అనేసి అంటాడు. ఇక దాంతో ఏం మాట్లాడదనమాట. కళ్ళు మాత్రం నీకోసమే ఇక్కడ ఉన్నాను అన్నట్లు అయితే కళ్ళల్లో భావం అయితే అర్థమవుతుంది సాయికి. నోరు తెరిచి ఏం చెప్పకపోయేసరికి సరే నేనైతే ఇష్టమైతే నేను నీకోసం డ్రెస్ తీసుకొచ్చాను కదా, అది వేసుకొని ఉండు, 15 మినిట్స్లో వస్తాను అని చెప్పేసి సాయి బయటకు అయితే వెళ్ళిపోతాడు. ఇక సాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పూజకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ డ్రెస్ పద్దు నాకు ఈ డ్రెస్ చాలా బాగుందని చెప్పేసి మా అన్నయ్య తీసుకొచ్చాడా అని చెప్పి నేను తీసుకెళ్తానని తను తీసుకెళ్ళిపోయిద్ది. ఇక ఏం వేసుకోవాలి, వేసుకునే దానికి కూడా ఏం లేవని చెప్పేసి ఇక తిను పాత డ్రెస్ వేసుకొని రెడీ అయి ఉంటుంది. మనసులో సాయి ఏమనుకుంటాడు అని చెప్పేసి అయినా మంచి పని అయింది డ్రెస్ లేకపోవడం, డ్రెస్ వేసుకుంటే సాయికి నేను కూడా తనకంటే ఇష్టం అంటే ఆంటీ ఊరుకుంటారా, అసలు ఇంటికి మంచి అమ్మాయి రావాలి, గలగలా మాట్లాడే అమ్మాయి రావాలని అనుకుంటున్నారు.
అనుకొని అలా రెడీ అయ్యి ఏమనుకుంటాడని ఉంటుంది. ఇక ఇంతలో సాయికి మంచి భార్య రావాలనుకున్నాగా సాయి వస్తాడు. ఏంటి పూజ పాత డ్రెస్ వేసుకొని ఉంది అని చూసి షాక్ అవుతాడు. నేను తెచ్చిన లెహంగా వేసుకొని నా కోసం రెడీ అయి ఉంటుందేమో అనుకున్నాను, ఏంటి ఇలా ఉందని చెప్పేసి వేసుకోలేదేంటా అని చెప్పి ఏం అర్థం కాక నేనంటే ఇష్టం లేదా ఏంటి అనుకొని కళ్ళల్లో నీళ్లతోని ఇక ఆ విధంగా తనని చూసి ఇక ముందుకు కూడా వెళ్ళకుండా ఒకసారిగా కోపంగా వెనక్కి వెళ్ళిపోతాడు. ఏదో చాలా బాధగా అనేసి ఉంటూ చనిపోతున్న తనని బ్రతికించాను కదా, అసలు నేను తనని ఎంత ఇష్టపడుతున్నాను, తనకెందుకు నేనంటే ఇష్టం లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉండంగానే ఫోన్ అయితే వస్తుంది. అరే సరోజమ్మ అయితే చేస్తుంది, సాయి మేము ఈ పూటకి రావట్లేదు, వీళ్ళు పంపట్లేదు, రేపు మార్నింగ్ వస్తాము అని చెప్పేసి పూజ ఒక్కటే ఉంటుంది, త్వరగా ఇంటికి వెళ్ళరా అని చెప్పేసి అంటూ ఉంటే కోపం వచ్చి తనకేం భయం ఏమి ఉండదులే, చెప్పిన పని ఏం చేయట్లేదు అని చెప్పేసి కోపంగా ఆ టైం అయితే చూసుకుంటూ ఉంటాడనమాట. అంత డిసప్పాయింట్ చేసింది. అసలు ఈ రోజంతా తనని హ్యాపీగా ఉంచాలనుకున్నాను, మీరు కూడా ఇట్లా లేరు కదా, అసలే నువ్వు ఉంటే అసలు సరిగ్గా దాన్ని కళ్ళారా కూడా చూడనివ్వట్లేదు అమ్మా అనుకుంటూ ఉన్నాం. కానీ అసలు తనకి నా మీద ఏ ఫీలింగ్ లేకపోతే అసలు తను ఎందుకు నాకు ఇంత హెల్ప్ చేయాలి, నేను సక్సెస్ అయ్యేలాగా అన్నీ చేయాలి, ఎందుకు అంత అవసరం, అది మా ఇంట్లో ఎందుకు అన్ని కష్టాలు పడాలి నా కోసం కాకపోతే అనుకుంటూ అసలు ఈరోజు తేల్చేస్తాను అని చెప్పేసి టైం చూసుకుంటే 12:30 అలా అవుతుంది. అయ్యో చాలా టైం అయింది, అదొక్కటే ఉంటుంది పూజ అని చెప్పేసి వెళ్తాడు. ఇక ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తాడా అన్నట్టు భయంగా. తిన్నావా అనేసి అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా నించొని ఉంటుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఇక తన కోసం వండిన పదార్థాలన్నీ నిండుగా అయితే ఉండడం చూసి ఆకలిగా ఉంది, అన్నం పెట్టురా అని చెప్పేసి అంటాడనమాట. ఇక పూజ వెళ్ళి అన్నం అయితే పెట్టుకొస్తుంది. ఇక ప్లేట్ తీసుకొని వచ్చి కూర్చుంటాడు. ఇక అన్నం తినిపిస్తాడనమాట తనకి. నువ్వు తినకుండా నా కోసం మార్నింగ్ నుంచి అలానే ఉన్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక నువ్వు తింటేనే నేను తింటానని చెప్పేసి ఇక తనైతే తనకి నోట్లో ముద్దలాగా పెడుతూ నోరు తెరువు అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ పార్ట్లో ఏమైందో మళ్ళీ మన ఛానల్లో తెచ్చి చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దే. థ్యాంక్ యూ.